అవును, నేను అదే చెప్తున్నాను. నేనేం మోసం చేయలేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. కళ్ల ముందు జరిగింది చూసింది అబద్ధం అనుకునే అమాయకురాల్ని కాదు నేను. చూసిందల్లా మోసం అనుకోవడం అమాయకత్వమో మూర్ఖత్వమో చదువుకున్న నువ్వే ఆలోచించుకో. మ్యాగీ, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇది ఇక్కడితో ఆపేద్దాం. నాకు నువ్వు కావాలి. అబ్బీ, నువ్వు కావాలనుకున్నా నిన్ను కావాలి అని ఈడ ఎవ్వరూ అనుకోవట్లా. ఈరోజు కోర్టులో మా అమ్మికి తీర్పు అనుకూలంగా వస్తుంది. వస్తుంది. నిజంగా నా పెళ్ళాం మనస్ఫూర్తిగా విడాకులు కావాలి అనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా కోర్టు తీర్పు తనకి ఫేవర్గానే వస్తుంది. చెప్పు చకోడి, నువ్వు హార్ట్ఫుల్గా విడాకులు కావాలనుకుంటున్నావా? నిజంగా నా నుండి శాశ్వతంగా విడిపోవాలని కోరుకుంటున్నావా? అమ్మో, వీడు ప్రేమగా మాట్లాడి అమ్మిని మాయ చేసేలా ఉన్నాడు. ఏందమ్మి నువ్వు అట్ట గైగయ్యే నరుస్తా ఉంటే నువ్వేం మాట్లాడవేంది? మన మీద పగబట్టిన ఈ అబ్బితో విడాకులు కావాలనా వద్దా చెప్పు. నాకు విడాకులు కావాలి. అబ్బి, విన్నావుగా? విడాకులిద్దు గాని పా లోపలికి. ఒరే మనవడా, ఎంత చెప్పినా ఆ అమ్మా కూతురు నా మాట వినట్లేదు. విడాకులనే మాట వదల్లేదు. మొండిగా ఉన్నారు. తాత, నువ్వేం కంగారు పడకు, చూద్దాం ఆ మొండితనం ఎన్నాళ్ళు. అది కాదు నాన్న, కోర్టు విడాకులిస్తే. అమ్మా, కోర్టు నమ్మకపోయినా పర్లేదు. నీకు కొడుకు మీద, తాతయ్యకి మనవడి మీద నమ్మకం ఉంటే ధైర్యంగా లోపలికి రండి. వీడి ధైర్యం ఏంటమ్మా? విడాకులు రాకుండా ఏదైనా ప్లాన్ చేశాడా? నా కొడుకు చివరిదాకా ఏం చేయబోతున్నాడో చెప్పడు. అంతా మీ కొడుకు పోలికే. ఏం ప్లాన్ చేశాడో పదండి చూద్దాం. Be seated. Proceed. My lord, దేవరపాటి వెంకటేష్ నాయుడు అనే అతను నా క్లయింట్ ఆలపాటి మంగ తయారుని ప్రేమించి పెళ్లి చేసుకొని బాధలకి గురి చేస్తున్నాడు. సమాజంలో ఇలాంటి వ్యక్తులకి భర్తగా ఉండే హక్కు లేదు. ఈ వెంకటేష్ నాయుడు నుంచి నా క్లయింట్ మంగ తయారుకి విముక్తి కలిగించి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని సవినయంగా విన్నవిస్తున్నాను. Objection, Your Honor.
మన డిఫెన్స్ లాయర్ గారు తను చెప్పిందే జరగాలని, తన వాదననే ప్రతిపాదించాలనే సిద్ధాంతాలతో బ్రతుకుతున్నట్టున్నారు. ఆయన వాదోపవాదాలు జరగకుండా, నిజానిజాలు తెలియకుండా మీ క్లయింట్ ఇచ్చిన ఫీజుకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జడ్జి గారి కంటే ముందే మీరే తీర్పిచ్చేలా ఉన్నారే. ఓ పని చేయండి, జడ్జి గారి స్థానంలో మీరెళ్ళి కూర్చొని మీరే తీర్పిచ్చేయండి. ఆర్డర్ 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 యువర్ ఆనర్, విత్ యువర్ పర్మిషన్ నా తరపున నేనే వాదించుకోవచ్చా? పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ వెంకటేష్ నాయుడు గారు, మీ వాదన మీరే చెప్తే కోర్ట్ ఎందుకు, లాయర్ ఎందుకు, ఇంకా జడ్జి గారు ఎందుకు? అబ్జెక్షన్ ఓవర్ రూల్. మీరు చెప్పాలనుకున్నది ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మన డిఫెన్స్ లాయర్ గారు నిజానిజాలు తెలియకుండా ఇలా వాదించడం కరెక్ట్ కాదు అని నా భావన. నేను నా భార్యను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తాను? డిఫెన్స్ లాయర్ గారు, అలా చేశానని మీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? లేదు కదా. కానీ మీరు చెప్పింది నిజం కాదని చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇదిగోండి. ఆ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది యువర్ ఆనర్. యువర్ ఆనర్, వెంకటేష్ నాయుడు గారు ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని చూపించినా నా క్లయింట్ మంగతాయారు అలియాస్ మ్యాగీని నమ్మించి ఆస్తి కోసం వాళ్ళ అమ్మగారి మీద హత్యా ప్రయత్నం చేశారనేది కూడా నిజం. లేదు, నేను ఎలాంటి హత్యా ప్రయత్నం చేయలేదు. లేదు, మీరు ముమ్మాటికి హత్యా ప్రయత్నం చేశారు. దానికి సాక్ష్యం మా మ్యాగీ గారే. మ్యాగీ, ఇది నువ్వు నమ్ముతున్నావా? ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పు.